హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సత్య. వెల్కమ్ టు సత్యాస్ డైరీ వ్లాగ్స్. ఈ వీడియో సాటర్డే తీసిన వీడియో అండి. మేము దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇది వచ్చేసి గుంటూరు జిల్లాలో నంబూరు గ్రామంలో అయితే ఉంది. విజయవాడ నుంచి అయితే 25 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉందండి. ఈ టెంపుల్ వీడియో అయితే ఇన్స్టాగ్రామ్ రీల్స్లో అయితే చూశాను. చూసి కూడా వారం అయితే అయిపోయింది. వారం తర్వాత అయితే మేము ఈ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఆ వెంకటేశ్వర స్వామి వెంటనే దర్శనం అయితే ఇవ్వరు కదండి. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి. గుడి అయితే వచ్చేసింది. ఇంకా బయట పార్కింగ్ కూడా మనకి అవైలబుల్గానే ఉంది. బయట ఇంకా బైక్ పార్కింగ్ చేసేసుకుని ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ కొబ్బరికాయలు, తులసి మాల, గుళ్ళో పెట్టుకునే ఆవుని దీపాలు కూడా అమ్ముతున్నారు. ఇంకా అవన్నీ తీసుకొని అయితే లోపలికైతే వెళ్ళిపోయాము. ఇంకా లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలైతే వీడియో అయితే తీయనివ్వలేదు. అక్కడ సెక్యూరిటీ కూడా ఉన్నారు. వీడియోస్ తీయకూడదంటండి. నేనైతే ఎవరు చూడకుండా అయితే చిన్న చిన్న క్లిప్స్ అయితే తీశాను. మనకి ఈ గుళ్ళో వెంకటేశ్వర స్వామి దశావతార వెంకటేశ్వర స్వామిగా దర్శనం అయితే ఇస్తారు. ఈ స్వామి విగ్రహం అయితే 12 అడుగుల ఎత్తు అయితే ఉందండి. దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది. దీపాలు అయితే ఇక్కడైతే వెలిగించుకోవాలి. ఇంకా దీపం వెలిగించేసుకొని నమస్కారం అయితే చేసేసుకున్నాము. ఇంకా ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది. ప్రసాదం అయితే తీసుకొని ఇక్కడ కూర్చొని అయితే తింటున్నాము. ప్రసాదం కౌంటర్ కూడా ఉందండి. మనకి లడ్డు, పులిహోర అయితే అవైలబుల్గా ఉంటుంది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఎవరైనా చూడలేని వాళ్ళు ఉంటే వెళ్ళి చూసేయండి. ఇంక ఇక్కడ దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా ఈరోజు ఎలాగ సాటర్డే కాబట్టి ఈవినింగ్ టిఫిన్ చేస్తాం కాబట్టి దారిలో హోటల్లో అయితే టిఫిన్ చేసేసి తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాం. ఫ్రెండ్స్, ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.